సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఒక్కోసారి మనకి చెత్తలా కనిపించేవే మన జీవితాలని మార్చేస్తాయి. చేత్తో పట్టుకోవడానికి ఇష్టపడని చెత్తలో కూడా కోట్లుండొచ్చు. ఇంట్లో కనిపించే పాతకాలం నాటి వస్తువులు, కాగితాలను తేలిగ్గా తీసుకోకూడదు. అవే మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేయొచ్చు. అంతకన్నా విలువైనవి ఉండొచ్చు. కొన్ని మీ జీవితాన్నే మార్చేయొచ్చు. అలాంటిదే ఈ స్టోరీ. ఓ వ్యక్తి ఇల్లు సర్దుతుంటే తండ్రికి సంబంధించిన పాత బ్యాంక్ పాస్బుక్ ఒకటి దొరికింది. ఆ పాస్బుక్ లో తండ్రి దాచిన డబ్బు ప్రస్తుతం కోట్ల వాల్యూ చేస్తోంది. చెత్తలో దొరికిన ఆ పాత పాస్బుక్ అతనికి కోటీశ్వరుడయ్యే అవకాశం ఇచ్చింది. చిలీకి చెందిన ఎక్సెక్వియల్ హినోజోసా అనే వ్యక్తి ఇంటిని క్లీన్ చేస్తున్నాడు. పేరుకుపోయిన చెత్తలో 6 దశాబ్దాల నాటి తండ్రి బ్యాంక్ పాస్బుక్ దొరికింది. అసలు మ్యాజిక్ అంతా ఆ బుక్ లోనే ఉందని అతను చాలా లేట్ గా తెలుసుకున్నాడు. అది తన తండ్రి పోగొట్టుకున్న పాస్బుక్. తండ్రికి మాత్రమే ఆ బ్యాంక్ అకౌంట్ గురించి తెలుసు. అతని తండ్రి చనిపోయి 10 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఆ పాస్బుక్ ద్వారా ఎక్సెక్వియల్ ఓ విషయం కూడా తెలుసుకున్నాడు. తన తండ్రి 1960 నుండి 70లలో 1,40,000 చిలీ పెసోలను బ్యాంకులో డిపాజిట్ చేశాడని, ఆ డబ్బుతో భవిష్యత్తులో ఇల్లు కొనాలని అనుకున్నాడని, ఆ కల నెరవేరకుండానే తన కాలం చేశాడని తెలుసుకున్నాడు. గతం తెలుసుకున్న ఎక్సెక్వియల్ పాస్బుక్ దొరికిన బ్యాంకు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. పాస్బుక్ తో లింక్ అయిన బ్యాంకు చాలా కాలం క్రితం క్లోజ్ చేశారని తెలిసి డిసప్పాయింట్ అయ్యాడు. అయితే పాస్బుక్ మీద బ్యాంకు జాప్యానికి గురైతే తిరిగి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కనిపించిన ఓ ప్రకటన అతనిలో మళ్లీ ఉత్సాహం తీసుకొచ్చింది. ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా పనవ్వలేదు. దీంతో కోర్టు మెట్లెక్కాడు. తన తండ్రి కష్టపడి సంపాదించిన సొమ్ము తమకు చెందాలని వాదించాడు. కోర్టు అన్ని అంశాలను పరిశీలించి ఎక్సెక్వియల్ కు అనుకూలంగా తీర్పిచ్చింది. అంతేకాదు $1.2 మిలియన్ అంటే సుమారు 10 కోట్ల ఇండియన్ కరెన్సీకి సమానమైన 1 బిలియన్ చిలీ పెసోలను తిరిగి చెల్లించవలసిందిగా ప్రభుత్వానికి సూచించింది. అయితే అక్కడ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అయితే ఒకటి మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవాలి, కొన్నిసార్లు మనకి చెత్తలా కనిపించేవే మన తలరాతని మార్చేస్తాయి. మరి మీ జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా? జరిగితే ఏం చేస్తారు? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.